నమస్తే. నేను మీ హరిత. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అయితే వాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14న ఈ ఒక్క పని చేస్తే మీరు సక్సెస్ అవుతారంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఫిబ్రవరి 14థ్ వాలంటైన్స్ డే రోజు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మంచి ప్రశ్న అండి. వాలంటీర్స్ డే ప్రేమికుల రోజు. సో ఇక్కడ మన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. అంటే ప్రేమికులు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్‌గా వేరే వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఓకే. ప్రేమించడం ఓకే కాదనట్లే కరెక్టే. బట్ థింగ్ ఈస్ దానికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. అంటే ఎవరికి వారు ప్రేమించుకోవడం. ఎవరికి వారిని ఎవరైతే ఇష్టపడుతుంటారో వారికి సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తది. అయితే కొంతమంది ఆర్థిస్తారు అంటే అడుగుతూ ఉంటారు ప్రేమించమని. అంటే వాళ్ళ దగ్గర ల్యాక్ ఉంది గాబట్టే వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఎవరైతే వారిని బాగా ఇష్టపడతారో, ఎవరైతే వారిని బాగా ప్రేమిస్తారో వారికి మంచి రిజల్ట్స్ వస్తాయండి లా ఆఫ్ అట్రాక్షన్‌లో. అయితే చాలామంది ఏమంటారంటే సార్ నాకు డెబ్ట్స్ ఎక్కువైపోతున్నాయి. లేదా నేను అనుకున్న పనులు అనుకున్నట్టు జరగట్లేదు. సక్సెస్ కావట్లేదు. ఎందుకిలా అంటారు? మెయిన్ రీజన్ ఈజ్ సెల్ఫ్ లవ్ లేకపోవడం అండి. అంటే ఈ వాలంటైన్స్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ గూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వాళ్ళకు మనీ అనేది ఫ్లో అవుతది. ఎందుకంటే చూడండి హారిత గారు, నన్ను అడుగుతారు చాలామంది ఏంటి సార్ మనీ అని ఎంటర్ చేయమని ఎందుకు అడుగుతారంటే, మనీ ఎప్పుడైతే మనం పలికినా, విన్నా, ఫీల్ అయినా మనీ వస్తదండి. యద్భావం తద్భవతి. అయితే ఏం చేయాలి ఈరోజు అంటే కంపల్సరిగా బిఫోర్ ద స్లీప్ పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని ఏంటి అంటే మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలండి. అయితే ఏమంటారంటే దానికంటే ముందుగా ఎందుకు ఇదే రోజు చేయమంటున్నారు? ఈరోజు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టపడితే చూడండి హ్మ్. ఎవరికి వాళ్ళు ఇష్టపడ్డా, ఎవరికి వాళ్ళని ప్రేమించుకుంటే వాలంటైన్స్ డే గుర్తుంటుంది. ఏంది లవ్‌నెస్, సెల్ఫ్ లవ్‌నెస్. కొంతమంది ఏందంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టపడతలేరు మేడం. అంటే ఎట్లా అంటే నేను సరిగ్గా లేను నా జీవితం. ఎప్పుడైతే ఎవరైతే నేను అడుగుతుంటా చాలామంది మా క్లయింట్స్ వస్తుంటారండి. ఎలా ఉంది లైఫ్ అంటే ఏం బాలేదు సార్ అంటారు. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ చెప్తుంటారు. చూడండి 100లో 90 వరకు వాళ్ళకి సరిగ్గానే ఉంటుంది మేడం వారి జీవితం. బట్ ఏదైతే 10% సరిగ్గా లేదో దానిపైనే వారు ఫోకస్ పెడుతుంటారు. మిగతా 90% ఉంది చూసారా? దానిపైన చూడరు, దానిపైన ఫోకస్ పెట్టరు. వారు కేవలం దాన్నే చూస్తుంటారు, బాధపడుకుంటూ కూర్చుంటారు. అయితే మీ దాంట్లో ఏదైతే ఉందో, మీలో ఉన్న ప్రతి మనిషిలో పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది. హ్మ్. ప్లస్సు ఉంటుంది, మైనస్. మైనస్ ఉంటుంది. ఎవరైతే వారి జీవితంలో ప్లస్‌ను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారో వారికి ఇంకా ప్లస్‌నెస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి? టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఏదైనా హ్యాపీయెస్ట్ మొమెంట్స్ ఉంటే ఒక 5 తీసుకోండి. ఏంటండి? 5 చిన్నప్పుడు 7థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఏదైనా మంచి మార్క్స్ వచ్చి ఉండొచ్చు. మంచి గ్రేడ్ సాధించిన వాళ్ళు ఉంటారు. లేదా జాబ్ ఆపర్చునిటీ ఆఫర్ లెటర్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. లేదా ఫస్ట్ టైమ్ మీరు ఓన్ మనీ ఐదర్ ఎర్న్ చేసిన అది జాబ్ లేదా బిజినెస్ ద్వారా సాధించి ఉంటారు. సో, ఎవరో ఒకళ్ళు మెచ్చుకొని ఉంటారు మీ పనిని పట్ల. అది దాన్ని రాయమని చెప్తాను 5 టైమ్స్. ఆ రాసేసరికి లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? హ్యాపీ కదా! అంటే చూడండి మనిషికి బాధ లేదా ఆనందం అనేది వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది. వారి ఆలోచన గనక నా జీవితం సరిగ్గా లేదు. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్‌లో జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తుంటే వారు బాధ ఫీల్ అవుతుంటారు. అంటే నీ ఆలోచన బట్టే నీ లోపల ఆనందమైన, దుఃఖమైన. సో, నేనేమంటున్నా అంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్‌లో జరిగిన 5 ఈవెంట్స్‌ను హ్యాపీయెస్ట్ గడిపిన ఈవెంట్స్‌ని రాసుకోమంటాను. ఓకే. పడుకునే ముందు. పడుకునే ముందు హ్మ్. రాసుకున్న తర్వాత దాని గురించి ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మిర్రర్ ఎక్సర్సైజ్ చేయమంటాను. అంటే హ్మ్. ఒక మిర్రర్ తీసుకొని ఫస్ట్ మీతో మీరు కమ్యూనికేషన్ అవ్వాలండి. ఎప్పుడైతే మీతో మీరు కమ్యూనికేషన్ అవుతారో ద గ్రేట్ పర్సన్‌తో కమ్యూనికేషన్ అయినట్టే లెక్క అంటారు స్వామి హ్మ్. వివేకానంద. అయితే ఎలా మిమ్మల్ని మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి? ఫస్ట్ ఏంటిదంటే హ్మ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మీ పేరుతోనే సంబోధించుకోవచ్చు. హాయ్ విశ్వ విజయ్ హౌ ఆర్ యూ? జస్ట్ ఎవరికి వాళ్ళు పేరుతో పిలుచుకొని ఎవరితో వాళ్ళు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలి. హ్మ్. ఫస్ట్ మిర్రర్‌లో మాట్లాడుకోవాలి. నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో ఉన్న పాజిటివ్‌నెస్ అనేది డబుల్ అవుతుంది. సో, యూ ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్. అంటే వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించి గాని, లేదా ప్యాషన్‌కి సంబంధించి గాని, నువ్వు ఎంతో మెంబర్స్‌కి వాల్యూ యాడ్ చేస్తున్నావని గాని, సో, ఒక డాక్టర్ అనుకోవచ్చు నువ్వు ఎంతో మంది పీపుల్స్ వాళ్ళ యొక్క ఇష్యూస్‌ను హీల్ చేస్తున్నావని. ఒక టీచర్ అనుకోవచ్చు ఏంటంటే ఎంతో మంది యొక్క స్టూడెంట్స్ వారి యొక్క లైఫ్‌ను ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నారని. అట్లా ప్రతి ఒక్క ప్రొఫెషన్‌లో లైఫ్‌లో అనుకోవచ్చండి. ఒక ఎడిటర్ అనుకోవచ్చు. మంచి ఎడిటింగ్ చేస్తున్నాను నా ఒక్క వీడియోను. ఒక కెమెరామన్ అనుకోవచ్చు. ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను యాడ్ చేస్తున్నా అని. సో, ఎప్పుడైతే అలా అనుకుంటారో ఏమవుద్దంటే మన ఎడ్లు సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది మేడం. హ్మ్. దాని తర్వాత సపోజ్ మనీ కావాల్సి ఉంది. ఏమని చేయాలంటే మిర్రర్‌లో చూస్తూ ఐ యామ్ రిచ్. హ్మ్. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్.
ఐ లవ్ మనీ. మనీ లవ్స్ టు మీ. మనీ కమ్స్ టు మీ ఈజిలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్. అంటే మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ ఉంటాయి గదండీ! వాటిని కంటిన్యూయస్‌గా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. మీరు అనొచ్చు, ఎందుకు మరి అద్దంలో చూసినప్పుడు మన ఫేస్‌లో స్మైల్ ఉంటుందండి. హ్మ్. ఎప్పుడైతే మన లక్ష్మీదేవి కంటే ఎవరంటే ఇష్టమట అండి హరిత గారు? ఎవరైతే ఫేస్‌లో స్మైల్ ఉంటుందో వారి యందు ఇష్టం. ఎవరైతే సీరియస్‌గా ఫేస్ ఉంటుందో వారికి కూడా ఎవరంటే ఇష్టం. ఎవరంటే జ్యేష్ఠాదేవి. హ్మ్. అంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి సిస్టర్స్ అండి. ఓకే. అయితే చూసినట్టయితే ఎవరైతే చూడండి బాధగా మీరంటారు, "సార్ బాధగా ఉంటే మరి ఎట్లా సార్?" అంటే నిజంగా హ్మ్. బాధగా ఉంటే వారు బాధను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారంటే లోపల ఎలాంటి భావనలండి హరిత గారు వస్తున్నాయి చెప్పండి? హ్మ్. బాధాకరమైన భావన. అవును. ఎలాంటి భావనలొస్తే అలాంటి వాటిని వారు ఆకర్షించుకుంటారు. హ్మ్. మరి ఏం చేయాలి? సార్ లోపల మనీ రావట్లేదు, బాధ రాకుండా నాకు ఆనందం ఎలా వస్తుందని అంటారండి. కరెక్టే అంతే. వాళ్ళ క్వెషన్. హ్మ్. దానికోసం ద బెస్ట్ ఎక్సర్‌సైజ్ ద గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. అంటే మీరు లైఫ్‌లో ఎన్నెన్నో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మొమెంట్స్ ఉంటాయండి. అంతెందుకు మేడం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు కృతజ్ఞత చూపించే అంశాలుంటాయి. అవును. బట్ అన్నిటిని మర్చిపోయి కంప్లెయినింగ్ అంటే ప్రతి దాని యందు కంప్లెయినింగ్ చేస్తుంటారు. అలా చేయకూడదు. మనం 4 వదిలేయమని చెప్తారు. మా స్టూడెంట్స్ కొన్ని చెప్తాను ఆ సీక్రెట్స్. బట్ ఈ వాలంటైన్స్ డే రోజు స్పెషల్‌గా ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా నేను చెప్తున్నాను సీక్రెట్స్ ఏంటంటే మీరు వదిలేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే ఏ ఎవరిని కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. ప్రతి దానికి హ్మ్. ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కొంతమంది చూస్తే వీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా లేకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఆర్గ్యూ హ్మ్. చేస్తుంటారు. సో, దానివల్ల ఏమవుద్దంటే నెగెటివ్ వైబ్రేషన్స్ మొత్తం వ్యాపిస్తాయండి. నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటే నెగెటివ్ రిజల్ట్సే వస్తాయి. ఇంకొంతమంది బ్లేమింగ్ వీళ్ళు సరిగ్గా లేదు, వారు సరిగ్గా లేరు. నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. ఎందుకంటే టీచర్ సరిగ్గా చెప్పలేదు. మార్క్స్ తక్కువొచ్చినాయి. ఎందుకంటే తప్పు ఒప్పుకోరు. ఎవరికి వాళ్ళు ఒప్పుకోరు. తప్పు ఒప్పుకోరు అది కొందరు. మెయిన్ హ్మ్. అక్కడే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్‌లో మెయిన్ ఎందుకు రిజల్ట్స్ రావంటే వారు యాక్సెప్ట్ చేయరు. హ్మ్. ఎప్పుడు ఎదుటివారి మీద బ్లేమింగ్స్ చేయడం అలవాటుంటుంది. ఇంకొకటి సి అంటే కంపారిజన్ చేస్తుంటారు. హ్మ్. ఓకే. ప్రతి దానికి వీళ్ళిట్లా, వాళ్ళిట్లా కంపారిజన్ చేస్తుంటారు. అదేవిధంగా కంప్లెయినింగ్ కూడా చేస్తుంటారు. హ్మ్. అండ్ ఇంకొకటి జడ్జ్‌మెంట్ చేసేస్తారు. వీళ్ళ లైఫ్ ఇంతే, వీడు సరిగ్గా లేదు. హ్మ్. ఈ ముఖ్యమంత్రి కంటే ఆ ముఖ్యమంత్రి బెటరు. ఆ ముఖ్యమంత్రి అంటే ప్రతి దానికి జడ్జ్‌మెంట్. సో, ప్రతి దానికి చేయడం వల్ల లోపల ఏం ఫీలింగ్స్ వస్తాయంటే నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయండి. హ్మ్. దాని వల్ల రిజల్ట్స్ రావు. ఫస్ట్ ఏముండాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్ అండి. 4 వదిలేసాం కదా! హ్మ్. మెడిటేషన్ ఎవ్రీ డే మెడిటేషన్ చేయాలి మేడం. ఎస్పెషల్లీ వాలంటైన్స్ డే బిఫోర్ స్లీప్ గనుక మీరు చేయగలిగితే చేస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళే చేయాలా ఇది? చేస్తే ఏందంటే మేడం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే మేడం హోప్ ఉంటారు. ఆప్టిమిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. హ్మ్. ప్రతి దాన్ని పాజిటివ్ చూసే తత్వం ఎక్కువ కలిగి ఉంటారు. సో, సో, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఏంటి మరి? థాంక్ యూ సో మచ్ మేడం. అయితే మా క్లాసెస్‌లో అటెండ్ అవుతే మరి ముఖ్యంగా హ్మ్. ఈ 4 వదిలేయమని చెప్పాను కదా! 4 పట్టుకోవాలి మేడం. ఏంటంటే మెడిటేషన్ హ్మ్. ఎవ్రీ డే చేయాల్సిందే మేడం. ఎవ్రీ డే మెడిటేషన్ చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ కరిగిపోద్ది. నెక్స్ట్ విజువలైజేషన్ గొప్పగా ఊహించుకోండి. తర్వాత గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలియజేయండి. అఫర్మేషన్స్ మీకు కావాల్సింది ఆల్రెడీ వచ్చినట్టుగా రాసుకోండి. అంటే మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్ చేయండి. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో, దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా హరిత గారు ఓకే. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ చేరాలి మేడం. ఓకే. ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ అనేది వెళ్ళాలి. అయితే వెళ్ళాలని దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న లేదా గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫార్మ్ కామెంట్ సెక్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అంటే అవ్వచ్చండి. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి. యెస్. అంతేనా? యెస్. థాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్‌కే అనుకుంటా సార్. నాకు అవి వచ్చేసి నా అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి సత్యవతి.